శ్రీమాత్రే నమ. మీనరాశి వారికి తిరిగి వాళ్ళకి మంచి రోజులు ప్రారంభమైనట్టే. ప్రస్తుతం ఈ రాశి వారికి జన్మ రాశి అందే శనిగ్రహ సంచారం వల్ల ఒక సంవత్సర కాలంగా చాలామంది అభివృద్ధి ఆగిపోవడం, కొన్ని బలహీనతలకి లోనై జీవితాన్ని కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు కనబడటం జరుగుతూ ఉంది. అటువంటి సమయంలో రాశ్యాధిపతి గురువు ప్రస్తుతం ఉచ్చ స్థితిలోకి మారడం జరిగింది. జూన్ 2 నుంచి మారినప్పుడు కూడా ఇంచుమించుగా అక్టోబర్ నెలాఖరు వరకు కూడా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు ఉచ్చ స్థితిలో అత్యంత బలవంతుడై అవటం వల్ల ఈ జన్మరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు చాలా బలహీనం అవుతుంటాడు. అంటే తను చెడ్డ కార్యక్రమాలు జాతకుడి మీద ప్రసరించలేకపోతూ ఉంటాడు అనమాట. అంటే ఎప్పుడైతే వీళ్ళు పుంజుకున్నారో ఆటోమేటిక్గా ఈ నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ప్రధానంగా శని ఇచ్చే బలహీనతలు ఏంటి? మెయిన్ బద్ధకం, పొద్దున్నే లేకపోవడం, పెద్దలు చెప్పిన మాట వినకపోవడం, చిన్న చిన్న బలహీనతలకి లోనవడం, దాంట్లో ఈ టైం అంతా వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాని నుంచి బయటపడి నెమ్మదిగా ఎవరి యొక్క కార్యక్రమాల మీద వాళ్ళు దృష్టి పెంచడం జరుగుతూ ఉంటుంది. క్రమశిక్షణ పెరుగుతూ ఉంటుంది, బద్ధకం తగ్గుతుంది, విద్యార్థులు చదువు మీద దృష్టి పెడతారు, ఉద్యోగస్తులు ఉద్యోగం చేసుకుంటారు, లంచాలకి వాటికి వీటికి దూరం అయి వ్యసనాలకి దూరం అవడం ఆటోమేటిక్గా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది వీళ్ళకి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే ఆటోమేటిక్గా గతంలో చేసినటువంటి పొరపాట్ల నుంచి బయటపడడం జరుగుతుంది. అలాగే దశమాధిపతిగా పంచమ స్థాన స్థితి వల్ల వృత్తిలో అనూహ్యంగా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీకు ఏదైనా ఉద్యోగం పోగొట్టుకున్నా, రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయినా, ఉద్యోగం పెండింగ్లో ఉన్నా ఇవి మీకు సక్సెస్ అయ్యి మీకు అనుకూలమైన వృత్తిలో అనుకూలమైన సీట్లోకి రావడం జరుగుతుంది. దానికి ఇప్పుడు రవి కూడా గురువుతో కలిసి ఉండడం వలన ఇది ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అధికార హోదా కలిగిన ఉద్యోగస్తులకి చక్కని మార్పు రావడం జరుగుతుంది. మీలో ఉన్న ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇంతకాలంగా మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో అది ఇప్పుడు మీకు లభించే అవకాశం ఉన్నది. అలాగే మీ సంతానం విషయంలో మీకు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. గతంలో మీరు చెప్పిన మాట వినకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా మీరు చెప్పినట్టు వినడం, వాళ్ళు అభివృద్ధి మీకు కొంతవరకు సహకరించడం, ఆనందాన్ని కలిగించడం, మొత్తం మీద సక్సెస్ మీ వ్యక్తిగత విషయాల్లోనూ పిల్లల విషయంలోనూ కంప్లీట్గా రావడం జరుగుతూ ఉంది. ఇక కుజుడు 3వ స్థాన సంచారం, ఇది చాలా ఉత్సాహమైన పరిస్థితి. పని అనుకున్న వెంటనే పూర్తి చేయడం జరుగుతుంటుంది. అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా పని పూర్తి చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో మీకు బంధువులు మిత్రులు లాంటి వాళ్ళు సహకరించడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏదైనా అతి ఉత్సాహపడకుండా నిదానంగా చేసుకోవడమే మంచిది. కొన్ని సందర్భాల్లో తృతీయంలో కుజుడు అనుకోని ప్రమాదాలను కూడా కలిగిస్తూ ఉంటాడు. అంటే అష్టమం తృతీయం అవటం వల్ల, ప్రస్తుతం రాశ్యందు శని ఉండడం వల్ల, అజాగ్రత్త కారణాల వల్ల, వేరే ఇతర కారణాల వల్ల మళ్ళా కొద్దిగా మీ యొక్క అభివృద్ధికి బ్రేక్ పడే విధంగా అది మీ యొక్క గత స్థితిని బట్టి, ప్రస్తుతం చేసిన పనులను బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా తొందరపడకుండా నిదానంగా వ్యవహరిస్తే మీరు అనుకున్నది సకాలంలో సక్సెస్ చేస్తారు. బట్ కానీ సక్సెస్ఫుల్గా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రధానంగా ఈ వారం మీరు జాగ్రత్త పడవలసింది ఏంటంటే స్త్రీలతో విరోధం రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రులు అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు ఆర్థిక విషయాల కారణంగా వాళ్ళకి ఏదో ధనం అడగటం వల్ల, వారికి మీరు ఇస్తానో ధనం ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళతో కొన్ని విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. స్త్రీలతో విరోధాలు, మీరు వ్యక్తిగతంగా స్త్రీ అంటే మీ అత్తవారితో కానీ మీ వ్యక్తిగతంగా అధికారులతో కానీ విరోధం రావడం, స్త్రీల వ్యక్తిగత ఆరోగ్యంలో కొద్దిగా సమస్యలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారి స్త్రీల విషయంలో ధన విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ ఇతరుల యొక్క మాటలు వినకుండా వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించుకోవాలని కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. దాని నుంచి మీరు ఎంత తొందరగా బయటపడితేనే అంత మంచిది. ఇంకా ఈ బలహీనతలతో ఉంటూ అటువంటి వాళ్ళతో పరిచయం చేసుకోవడం వలన ఇప్పటికైనా మీరు మారకపోతే ఇక మారే అవకాశం కూడా మీకు రాకపోవచ్చు. ప్రస్తుతం ఈ గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి, కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు 2 కూడా ప్రస్తుతం
ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి, శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ, ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు వాళ్ళు కట్టుకొని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదు మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులకు సంబంధించిన దేవాలయం దర్శించి విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం, ఇవన్నీ మనకు కాదు. చక్కగా గోశాలకు వెళ్ళడం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం, ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.